అమావాస్య సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భారీ అన్నదాన మహోత్సవ కార్యక్రమం భక్తుల సందడి భక్తికాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ పండిటి సాంబశివరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ సబర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ దుంపల సుబ్బారావు అన్నప్రసాద వితరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మెట్ల మార్గం వద్ద సాగే ఈ అన్నదాన కార్యక్రమం పరమశివుని ఆశీస్సులతో భక్తుల సహకారంతో నిర్విరామంగా కొనసాగుతూ ఉండటం విశేషమన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎటువంటి విరామం లేకుండా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ఈ సేవా కార్యక్రమం జరుగుతోందని, ఈ కార్యక్రమం వెనుక 40 మంది దాతల ఉదారత మరియు గొప్ప సహకారం ఉందని ట్రస్ట్ చైర్మన్ పండిటి సాంబశివరావు పేర్కొన్నారు. భక్తుల సేవే పరమార్థమని, ఆకలితో వచ్చేవారు అన్నప్రసాదం స్వీకరించి సంతృప్తిగా వెళ్లడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందని ఆయన తెలిపారు. ఈ అమావాస్య నాటి అన్నదానంలో 4500 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంతకాలం విరామం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో భక్తులకు అన్నప్రసాదం అందించడం ఆధ్యాత్మికతకు, మానవతా విలువలకు ప్రతీక అని పలువురు అభినందించారు. ఈరోజు మా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి మా యొక్క సగర సంఘం ఫెడరేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి దుంపల సుబ్బారావు గారు బాపట్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వారు రావడం, మాకు ముఖ్య అతిథిగా రావడం, ఈ కార్యక్రమాన్ని వారు చూసి ఎంతో హ్యాపీగా సంతోషంగా వారు ఫీల్ అయ్యారు. అదేవిధంగా సంతోషపడ్డారు. ఇంత మంచి కార్యక్రమం జరుపుతున్నటువంటి మా పందేటి సాంబశివరావు అన్నగారికి, అదేవిధంగా మా యొక్క కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు, అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వారు మాకు కొన్ని సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని, వారిని కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా వారు ముఖ్యమైనటువంటి ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు పందేటి సాంబశివరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు. వారి మిత్ర బృందం 40 మంది సభ్యులతో ఈ సేవా కార్యక్రమాన్ని గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే భక్తులు, శివభక్తులు ఈ శివాలయం నందు చేయు కార్యక్రమానికి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు నిర్వహించు అన్నప్రసాద కార్యక్రమాలు ఈ శివాలయం నందు ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. అట్లానే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా శ్రీ సాయి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా పాల్గొని ప్రతి నెల అమావాస్య రోజు వాళ్ళ కార్యక్రమంలో పాల్గొని ఈ సేవ చేయటానికి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన పందేటి సాంబశివరావు గారికి, అట్లానే మిత్ర బృందానికి ఇంకొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే. శివాయ. కాశీ అన్నపూర్ణేశ్వరి తరఫున సేవా ట్రస్ట్ తరఫున అమావాస్య పురస్కరించుకొని గత సేవా రంగంలో 40 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అదే రకంగా శివరాత్రి కార్యక్రమం కానీ, ముక్కోడి కార్యక్రమం కానీ, మరి చలికాలం వస్తే దుప్పట్లు కానీ, మరి పోతే ఎండాకాలం వస్తే యాస్తికులకి గౌతమ బుద్ధుడు చలింద్రం పెట్టి మంగళగిరిలో ఎవరు పోయినట్టుగా పొద్దున మొదలుపెట్టి రాత్రి 10 వరకు చల్లని మిల్లరవాడతో పోతాం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మంగళగిరిలో రాజధానికి ఎంతో కష్టపడుతున్నాడు. అట్లానే నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మరి ఆయన కూడా మరి మంగళగిరి మీద ఎంతో శ్రద్ధ తీసుకొని మరి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు. అట్లానే పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మేము కూడా ఏదో సేవా రంగంలో ఏదో అన్నదాన కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమం కానీ ఎన్నో జరుగుతున్నాయి, చాలా గొప్ప జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఇంకా జరగాలని, ఆ పరమేశ్వర ఆశీస్సులు ప్రజలందరూ మీద ఉండాలని నారా లోకేష్ బాబు గారికి ఆ పరమశివుడు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని. ఓం నమః శివాయ. నా పేరు గుద్దంటి మురహర్రావు. నేను మంగళగిరిలో ప్రతి నెల శ్రీ పందేటి సాంబశివరావు గారి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. భక్తులకి
పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఆయన పుణ్యంలో మాకు కూడా కొంత పుణ్యం వస్తుందని ఈ సేవా కార్యక్రమంలో వాడటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓం నమః శివాయ.